భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో భారత జట్టు కావాలని 6 బ్యాటర్లతో, 5 స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగిందని, ఇక వెంటనే వికెట్లు కోల్పోతే భారత్ పరిస్థితి ఏంటో తెలుసుకుందామని ప్రయోగం చేశాము అంటూ సూర్యకుమార్ యాదవ్ షాక్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా ప్రపంచ దిగ్గజాలు, క్రికెట్ అనలిస్టులు వాళ్ళందరూ కూడా ఒక్కసారి కంగుతిన్నారు. అదేంటి ఇటువంటి ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారు వరల్డ్ కప్‌కి ముందు అని. అయితే వరల్డ్ కప్‌కి ముందే కదా ఇలాంటి ప్రయోగాలు చేస్తే అసలు విషయం ఏంటో తెలుస్తుంది అనేది భారత్ అభిప్రాయం. అయితే దీనిపైన కొంతమంది మన భారతదేశపు స్టార్‌లు కొన్ని కామెంట్లు చేశారు. అవేంటో తెలుసుకుందాం. మొదటగా 'సచిన్ టెండూల్కర్' వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, "ప్రయోగాలు చాలా మంచివే. ఎందుకనంటే సిరీస్ గెలిచాము అనుకున్న తర్వాత ఇటువంటి కొన్ని డెసిషన్స్ మనకి ఫలిస్తాయా లేదా అనేది ముందుగానే చెప్తుంది. కాకపోతే దానికి తగ్గట్టుగా అంటే ప్రయోగం చేస్తున్నాము. ప్రయోగం బెడిసి కొడితే ప్లాన్ బి ఏంటనేది కూడా ప్రయోగం చేసే ముందు ఒక ఆలోచన ఉండాలి. అటువంటి సమయంలో ఓటమి పలకరిస్తుంది. ఇప్పుడు భారత జట్టుకు కూడా అదే జరిగింది. ఎప్పుడైనా సరే ఆరుగురు బ్యాటర్‌లతోనే బరిలోకి దిగాము అన్నప్పుడు ఓపెనర్లు శ్రద్ధగా ఆడాలి. ఆ తర్వాత టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ వోళ్ళు దగ్గర పెట్టుకొని ఆడితే తప్ప ఫలితం ఉండదు. అలా కాకుండా ప్రయోగం చేస్తున్నామన్న మాటని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే ఒక్కొక్కసారి చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ సచిన్ వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత దీని గురించి సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నారంటే, కరెక్టే. ఒక్కొక్కసారి ప్రయోగాలు చాలా బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రయోగం చేసే ముందు ఆటగాళ్ళకి ఆటగాళ్ళ ఒక మైండ్ సెట్ ఏంటనేది చూసుకోవాలి. ఇక్కడ అభిషేక్ శర్మ ఒకానొక మ్యాచ్‌లో చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒకానొక మ్యాచ్‌లో తను డకౌట్‌గా వెనుతిరగాల్సి వస్తుంది. అసలు తను ఎందుకు డకౌట్ అవుతున్నాడు? తను క్రీజ్‌లో నిలదొక్కుకోవాలి అంటే ఏంటి తన దగ్గరున్న ప్లాన్ అనే విషయం పైన కెప్టెన్, హెడ్ కోచ్ ఒక క్లారిటీగా చెప్పాలి. ఎందుకనంటే ఓపెనర్ బాగా రాణిస్తే తప్ప ఈ టీ20 ఫార్మాట్‌లో గెలుస్తాం అన్న ఒక ధీమా ఉండదు. ఓపెనర్ కానీ, ఫస్ట్ వన్ డౌన్ గానీ ఇలాంటి వాళ్ళందరూ కనీస పరుగులు చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఈ ప్రయోగాలన్నీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఎనీవేస్ ఆ ప్రయోగం చేపట్టినందుకు నిజంగా గొప్ప గట్సే ఉండాలి. ఆ గట్స్ ఉన్నాయి అంటే టీమ్ సపోర్ట్ అలాగే కెప్టెన్‌కి, టీమ్‌కి, హెడ్ కోచ్‌కి మధ్య కోఆర్డినేషన్ బావున్నట్టే అని నాకనిపిస్తోంది. ఇక గో వెల్ అని చెప్పేసి సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. అయితే దీనిపైన ఇర్ఫాన్ పఠాన్ కూడా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, "6 బ్యాటర్లతోనూ, మిగిలిన 5 స్పెషలిస్ట్ బౌలర్లతోనూ బరిలోకి దిగటం అనేది చాలా కొత్త ఐడియా. కాకపోతే బౌలర్స్‌కి కూడా కొంతవరకు బ్యాటింగ్ అనేది రుచి చూపించాలి. ఎందుకంటే ఆపద్ధర్మంలో వాళ్ళైనా సరే కనీస పరుగులు తీయాలి. మ్యాచ్‌ని గెలిపించే సత్తా ఉండాలి. కొన్ని సందర్భాలలో ఒక 6 లేదా ఒక బౌండరీ మొత్తం అంతా మార్చేస్తాయి. అటువంటి అంటే అటువంటి సిట్యుయేషన్స్ ముందుగానే ఊహించి దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కళ్ళు కూడా బేర్ మినిమమ్‌గా కొంత బ్యాటింగ్ నేర్చుకొని సిద్ధంగా ఉండాలి అంటూ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.